ఆపరేషన్ కగార్ మావోయిస్టుల పాలిట శరాఘాతంలా మారింది. వరుస ఎన్కౌంటర్లతో అరణ్య రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల సరిహద్దుల్లో భీకర ఎన్కౌంటర్ జరిగింది. వివరాల్లోకి వెళితే కొండమొదలు, చింతకూరు, కొయ్యలగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అల్లూరి జిల్లా పోలీసులు గ్రేహౌండ్స్ సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడగా ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలు, ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్, మావోయిస్టు పార్టీ అగ్రనేత చలపతి భార్య అరుణ తీవ్రమైన బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమెపై 20 లక్షల రివార్డు కూడా ఉంది. అదేవిధంగా ఈ కాల్పుల్లో మరో దళ సభ్యుడు అంజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో 3 AK-47 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించనున్నారు.